తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 బిఫోర్ ఎట్లుండే 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 బిఫోర్ ఉండే తెలంగాణ పాదం ఎట్లయితే నిషేధించారో ఆ తెలంగాణనే దేశంలోనే 25 రాష్ట్రాలు నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది. కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది 100% హరీష్ రావు గారిది 100% ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లన్నా అసలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కొరకు ఎంతైతే ప్రాణత్యాగం చేసిరో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన అన్ని విధాల సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ 1గా ఒక్కటి కాదు 2 కాదు దేశంలోనే ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా తెలంగాణ రైతు బంధు అనేది రైతులకు సహాయం చేయడం అందరూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందించిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది. దీన్ని కాపీ కొట్టిన వివిధ రాష్ట్రాలు కూడా చేస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా రైతు వికాసాన్ని పేరు పెట్టి కూడా రైతు బంధు ఇస్తున్నారు. అంటే మన హర్ఘర్ జల్ అని ఎందుకంటే మన స్కీమ్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వివిధ రాష్ట్రాలు కూడా కాపీ కొట్టినాయి. అట్లాంటి డెవలప్మెంట్ మన రాష్ట్రంలో మన గౌరవ కేసీఆర్ గారు, మంత్రి కేటీ రామారావు గారు ఉన్నప్పుడు, హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ జరిగింది. ఒకటే కాదు రైతు బంధు, రైతు బీమా, మన దళిత బంధు పెట్టారు. దళిత బంధు ప్రపంచంలో ఎవరైనా దళితులందరినీ కొంత వెనుకబడినే చూసేది. అట్లాంటి దళిత బంధును కూడా తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంగా తీర్చిదిద్దిండు కేసీఆర్ గారు. అలాగే కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, ఒక పేదింటి పిల్లని ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఎంతో నరకం ఉండేది. అట్లాంటి 1,10,000 రూపాయలు ఇచ్చేసి కళ్యాణ లక్ష్మి పెట్టిండు, షాదీ ముబారక్ పెట్టిండు, అనేక సంక్షేమాలు 1 కాదు 2 కాదు వందలాది సంక్షేమ పథకాలు పెట్టిండు. వివిధ రాష్ట్రాలకు మన ఆదర్శంగా నిలిచింది మన రాష్ట్రం. అలాగే ఎడ్యుకేషన్లో కూడా గతంలో 50 మంది మన తెలంగాణ ప్రాంతంలో 50 గురుకుల పాఠశాలలు ఉండే. మన గురుకుల పాఠశాల దాదాపు 1050 గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని గురుకుల పాఠశాలలు లేవు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇన్ని రాష్ట్రంలో ఒక్కొక్క గురుకుల పాఠశాల ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టేసి బట్టలు, ఫీజులు, బుక్స్, బ్యాగులు, టైలు అన్నీ కూడా టోటల్ ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక ధనవంతుడు కొడుకు, ధనవంతుడు కూతురు ఎట్లా చదువుతారో అట్లా కార్పొరేట్ స్కూల్ ఎట్లా చదువుతారో అట్లా గురుకుల పాఠశాలలో చదివిపించిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. ఈ రోజు ఆ గురుకుల పాఠశాలలో కూడా అన్యాయం చేస్తుండు రేవంత్ రెడ్డి గారు. చాలా మంది గురుకుల పాఠశాల చదువుతున్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు, పాములు గారు చచ్చిపోతారు, ఫుడ్ పాయిజన్ అవుతుంది. అనేక మంది దాదాపు 57 మంది దాకా చనిపోయారు. దాని కనీసం కేసీఆర్ గారు పెట్టిన గురుకుల పాఠశాలను కూడా మెయింటైన్ చేసే దిక్కు లేదు రేవంత్ రెడ్డి గారికి, అంత కెపాసిటీ లేదు. అట్లాంటి చేతగాని ముఖ్యమంత్రి, దద్దం ముఖ్యమంత్రి మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండడు. దీన్ని మనం సిగ్గుచేటుగా భావించాలి. చిన్నపిల్లలు తల్లిదండ్రులు వదిలేసి తన పిల్లలు మంచి చదువుకుంటారని చెప్పి గురుకుల పాఠశాల వేస్తే వాళ్ళ సాగు కూడా కారణమవుతుంది రేవంత్ రెడ్డి గారు. అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాల మీద అన్ని నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతూ అబద్ధాల మీద రాష్ట్రంలోకి అధికారులకు వచ్చిండు. లంగా మాటలు, అసలు ఆయన ఒరిజినల్గా ఆయన క్యారెక్టర్ దొంగ. అందరికి మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మన ఎమ్మెల్యేని కొనడానికి 50 లక్షల రూపాయలు బ్యాగ్తో రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ. ఆ దొంగ లంగా మాటలు చెప్పేసి అనేక 2,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలు ఇస్తాను చెప్పేసి, 10,000 రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాను చెప్పేసి, నా నిరుద్యోగ 4,000 రూపాయలు ఇస్తాను చెప్పేసి అనేక లంగా మాటలు చెప్పేసి అధికారులకు వచ్చిన తర్వాత మహిళలు 2,500 ఇస్తాను చెప్పండి. ఇంతవరకు 2,500 లేదు. కరెంటు బిల్లు లేదు. గ్యాస్ బండ 500 రూపాయలు ఇస్తాను చెప్పండి. ఇంతవరకు 500 రూపాయలు ఏ ఒక్క హామీ చేయకుండా ఒక ఉచిత బస్సు పెట్టేసి తమాషా చేసుకుంటూ ఈరోజు పబ్బం గడుపుకుంటుండు. ప్రతిరోజు లేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ దూషించడమే సరిపోతుంది జీవితం మొత్తం. ఈ 18 నెలలు మన 10 సంవత్సరాలు ఎంత చేసినావో 18 నెలలు ఏం చేసినావో అని చెప్పడు. ఓన్లీ కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ చేసిన అవి చేసిన అబద్ధాలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తుంది తప్ప ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన విషయాలు చెప్తున్నాం. విద్యార్థులకు ఏం చెప్పిండు? విద్యా కార్డు ఇస్తా అని చెప్పిండు. విద్యా కార్డు ఇచ్చేసి అందరికీ 5 లక్షల రూపాయలు వర్తిస్తా అని చెప్పిండు. ఇందరూ ఒకరికన్నా ఒక విద్యా కార్డు ఎవరికైనా ఇచ్చిందా? నిరుద్యోగులకు ఏం చెప్తుంది? ఇప్పుడు సిగ్గు లేకుండా ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డికి? నిస్సిగ్గుగా చెప్తుంది. ఏంటంటే ఆయన నోటిఫికేషన్ ఇస్తుంటే విద్యార్థులు వద్దని చెప్తున్నా. ఎవరైనా ధర్నా చేసే సందర్భం ఉందా? మీరు ఒక్కసారి చెప్పండి. ఎవరైనా ఉద్యోగం ఇస్తుంటే వద్దంటారా? మీరు ఉద్యోగాలు ఇస్తుంటే వద్దంటే చెప్తున్నాడు. ఇప్పుడు పరీక్షలు పోస్ట్ పోన్ చేయని చెప్తున్నట్టే ఎంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నంటే రేవంత్ రెడ్డి గారికి ఇంత కూడా నైతిక హక్కు లేదు అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి. అన్ని అబద్ధాలే, నోరు తెస్తే అబద్ధాలు. ఇంకొకటి చెప్తుండే 18 నెలలు మనకు ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేసినావో మీరు చెప్పండి ఒకసారి. అందరికి ప్రజల కాడ వివరించండి. కూర్చున్న హోటళ్ళ కాడ, కూర్చున్న కాడ, కళ్ళు కంపౌండ్ల కాడ, లేకపోతే హోటళ్ళ దగ్గర, టీ కొట్ల కాడ చర్చ పెట్టండు. అమ్మన బుద్ధులు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టినంటే ఒక్క రేవంత్ రెడ్డిని మాత్రం అన్ని బుద్ధులు తిడుతున్నారు.
తిరుగుతున్నారు. అయినా సిగ్గు లేకుండా ఇంకా అయినా గొప్ప ఘనకార్యం చేస్తుందని చెప్పేసి అన్ని సెంటర్ల దగ్గర ఆయన గురించి చర్చ పెట్టాలట. అసలు ముద్దు ఉండాలి రేవంత్ రెడ్డి గారికి. ఒక్క విద్యా కార్డు లేదు, ఏది లేదు. విద్యార్థులకు బస్ పాసులు ఇచ్చిండండి. గతంలో మన కేసీఆర్ గారు కొంతమంది ఉచితంగా ఇస్తే బస్ పాసులు ఇస్తే ఇప్పుడు వచ్చి బస్ మహిళలకే ఫ్రీ పెట్టేసి విద్యార్థులకు చదువుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ వాళ్ళకి బస్ పాసులు ఇచ్చేసిండు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా గద్దెదించాలంటే మరొకసారి మన కేసీఆర్ గారు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటే మనందరం ఏకం కావాలి. ముఖ్యంగా విద్యార్థులు యువకులు ఏకం కావాలి. మన తెలంగాణను మనం పాలించుకునే విధంగా. తెలంగాణ అంటే ప్రాణం ఉండాలి. తెలంగాణ ప్రజల కొరకు మంచి కొరకు చేయాలి. తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలని కోరుకోవాలి. అంతేగాని తన కుటుంబమో తన కుటుంబ పాలన తన అన్ననో తమ్ముడో లేకపోతే అనుచరులు మంచిగా ఉండాలని కోరుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు మొత్తం కుటుంబ పాలన చేస్తుంది తప్ప ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. ఇంతవరకు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడి ఒక్కటంటే ఒక్క పని చేయలేదు ఇంతవరకు. అట్లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇంకా ఇప్పుడు కొంతమంది జైన్ అవుతారు కదా, ఇంకా మీ ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది జైనింగ్ పెడదాం. వివిధ డివిజన్ నుంచి పెడదాం. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో హైదరాబాద్ నెంబర్ 1 కాన్ఫరెన్స్గా తీర్చిదిద్దాం. ఆ కాన్ఫరెన్స్లో ఫస్ట్ హైదరాబాద్లో దాదాపు 24 గ్రేటర్ హైదరాబాద్ 24 కాన్ఫరెన్స్లు ఉంటాయి. 24 కాన్ఫరెన్స్లలో ఫస్ట్ గెలిచే సీట్ ఏదంటే ఖైరతాబాద్ కాన్ఫరెన్స్. అనే విధంగా మీరంతా పనిచేయాలి. మీ అంతా సపోర్ట్గా ఉంటాం. మీ అందరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్గా ఉంటుంది. ముఖ్యంగా కేటీఆర్ గారు మనకు తెలుసు. కేటీఆర్ గారు ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ అనే అట్లాంటి నాయకుడు. ఎంత ఐటీ హబ్ అంటే మన దేశంలో నెంబర్ 1. ఇంతమందికి కర్ణాటక ఉండేది, మనకు బెంగళూరు ఉండేది. మన రాష్ట్రాన్ని నెంబర్ 1 ఐటీ హబ్గా చేసిన ఘనత కేటీఆర్ గారు దక్కుతుంది. ఎన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్వర్లు, అండర్ ఫీట్ రోడ్లు, ఎన్ని కనెక్టివిటీ రోడ్లు, ఎంత డెవలప్ చేసి ఉండేది. హైదరాబాద్లో రజనీకాంత్ చెప్పిండు ఒకసారి వచ్చి, ఒక సందర్భంలో చెప్తే నేను హైదరాబాద్లో ఉన్నా న్యూయార్క్లో ఉన్నా అని అర్థం కావట్లని చెప్పిండు. అంత డెవలప్ చేసిన కేటీఆర్ గారు. అట్లాంటి డెవలప్మెంట్ని అట్లాంటి సంక్షేమాన్ని మనం వెనుకబడిపోయినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉన్నాయి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మూలకు పెట్టేసి ఏమి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అయినట్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు. కనీసం రన్నింగ్ ఆన్గోయింగ్ సంక్షేమ స్కీములు కూడా, సోషల్ వెల్ఫేర్ స్కీములు కూడా, డెవలప్మెంట్ కూడా చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు మన యువ వికాసం అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టిండు. యువ వికాసం మన ఉండే రాజీవ్ యువ వికాసంలో కూడా మనకు చేయలేని పరిస్థితి. మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసిండు. అన్ని పోస్ట్ పోన్లే, అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడు. అలాగే నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు ఇవ్వలేను. ఇప్పుడే మనం ఏం చెప్తున్నాం, ఉద్యోగాలు ఇస్తుంటే వద్దని చెప్తున్నాడు, నోటిఫికేషన్ ఇస్తే వద్దని చెప్తుంది కదా. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. ఎవరికన్నా నిరుద్యోగ వృత్తి వస్తుందా? అసలు దాని ఊసుందా? దాని ఏమీ లేదు. అసలు ఒకటి చేయట్లేదు. ఊరికే కాలయాపన చేస్తూ టైంపాస్ చేస్తూ ఊరికే బురద చల్లడం మీద బట్టగాల్చి మీద చేర్చుకుంటూ దాని మీద చర్చ జరుగుతుంది. 1 నెల రోజులు 2 నెలలు తర్వాత అయిపోతుంది. 2 నెలల తర్వాత ఇంకోటి నూరు దాడతాడు, ఇంకోటి కావాలని మాట్లాడతాడు. దాని మీద నడుస్తుంది తప్ప ఈ రోజు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ముఖ్యంగా మీ యువకుల గురించి కానీ, విద్యార్థుల గురించి ఏ క్వశ్చన్ ఆలోచించిన సందర్భం లేదు. అందరి క్షేమం కోరుకోవట్లేదు ఆయన. ఓన్లీ ఆయన కుటుంబ పాలన క్షేమం కోరుకుంటుండు. ఓన్లీ తిట్ల దండకం నడుస్తూ అబద్ధాలు చెప్తూ టైంపాస్ నడుస్తుంది. అట్లాంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన ఘనత ఉంది. గతంలో 1,200 మంది చనిపోవడం కూడా కారణం కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. మనందరం ఏకం కావాలి. ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో యువత విద్యార్థులందరూ కూడా ఏకం కావాలి. కంపల్సరీ రాబోయే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే, ఎలక్షన్లు వచ్చిన కంపల్సరీ మన బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేయాలి. ఇప్పుడున్న నాగేందర్ గారు మన ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో మొన్న మన బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడి గెలిచి ఆయన ఎక్కడ అధికారం ఉంటాడు అక్కడ పోతుంటాడు. అట్లాంటి నాగేందర్లో ఎంతమంది వచ్చినా కూడా బొంద పెట్టాలి మనం. ఎందుకంటే ఆయన అధికారం కావాలి. మీరు అవసరం లేదు. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలు అవసరం లేదు. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలందరూ ఓట్లు దగ్గరుండి ఓటేసి గెలిపించారు ఆయన మంచి మెజార్టీ తోటి. ఆయన వేరే పార్టీ అయినా సరే, మన పార్టీకి సంబంధులైనా, మన విద్యార్థులను కొట్టినా, మన తెలంగాణకు ఆపోజిట్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చి మీ కాలేజీలో పడితే, కేసీఆర్ కాలేజీలో పడితే టికెట్ ఇచ్చిండు. 2018లో 2023లో గెలిచిండు. గెలిచిన తర్వాత మన పార్టీ అధికారం పోగానే ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ అందరికన్నా ముందే కాండు వేసుకుని కాంగ్రెస్ పార్టీ కాండువా. అట్లాంటి వాళ్ళని మనం తిప్పికొట్టాలి. అట్లాంటి వాళ్ళకి మన ఓటేయదు. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంపల్సరీ మనం అందరూ ఏకం కావాలి. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసి మంచి గెలిపించాలి. మన ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ అన్ని కాన్స్టిట్యూన్సీ దాదాపు 119 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. అక్కడ 119 నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీ తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మంచి నాయకత్వాన్ని బలపడదాం. మన కేసీఆర్ని మళ్ళీ 3వ ముఖ్యమంత్రి చేసుకుందాం. ఖచ్చితంగా మరొకసారి మంచి అనేక సంక్షేమ పథకాలు, మొన్న 10 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అంటే ఇంకా మంచి సంక్షేమ పథకాలు, మంచి హైదరాబాద్ డెవలప్ చేసుకుందామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ నాయకత్వం అందరూ బలపరచాలని జై తెలంగాణ చెప్పాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ.